వెల్కమ్ బ్యాక్. విజయవాడలో జరుగుతున్న ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ జెండా ఊపి ఉద్యోగుల వాహనాలను ప్రారంభించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆర్ఎస్ హర్నాథ్, రాష్ట్ర అధ్యక్షులుగా ఏ విద్యాసాగర్, రమణ ఉన్న ప్యానెల్ కు మద్దతు పలికేందుకు ఏలూరు జిల్లా నుంచి తరలి వెళ్లడం జరిగిందని జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తాలూకా అధ్యక్షులు శ్రీధర్ రాజు, కార్యదర్శి గంటా చంద్రశేఖర్, ఎన్జీఓస్ జిల్లా నాయకులు నరేంద్ర, డి శ్రీనివాస్, మహిళా విభాగం చైర్పర్సన్ సునీత, కుసుమకుమారి, సత్యభారతి, సత్యశ్రీ, పద్మావతి మరియు ఇతర మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. తీసానన్న ఫోటో కూడా తీసా. ఓకే, గురుగారు నమస్తే. చెప్పండి. చెప్పండి చెప్పండి. ఈరోజు జరిగేటువంటి సేదరాజు గారి నాయకత్వం, సేదరాజు గారి నాయకత్వం, సేదరాజు గారి నాయకత్వం. ఏముందా ప్లేస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ప్రయోజనాల కోసం, ఉద్యోగుల హక్కుల కోసం సుమారు 75 సంవత్సరాల నుంచి మరి పోరాడుతున్న ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికలకు ఇవాళ విజయవాడ నగరంలో ఎన్జీఓ హోంలో నామినేషన్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ నామినేషన్ల కార్యక్రమంలో మరి మా రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి డివి రమణల నాయకత్వంలో ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఎన్నో ఆశలతో మరి ఎన్నో పిఆర్సీలు రావాలని, పెండింగ్ డిఎల్ రావాలని, పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు రావాలని, అలాగే టైం టు టైం జీపీఎఫ్ క్లెయిమ్స్ కానీ, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ రావడం కోసం మరి గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఏపీ ఎన్జీఓ సంఘం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలకి మరి రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విద్యాసాగర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి డివి రమణ ఇద్దరు కూడా ప్యానల్ వేయడం జరిగింది. ఆ ప్యానల్లో మరి భాగంగా ఏలూరు జిల్లా నుంచి గతంలో ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జూనియర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ఎస్ హర్నాథ్ని కూడా ఏలూరు జిల్లా నుంచి కూడా మరి బలపరచడం జరిగింది. అందులో భాగంగా ఇవాళంతా కూడా ఉద్యోగులందరూ మరి సమాయత్తమై ఈ యొక్క కార్యక్రమానికి ఏలూరు నుంచి బయలుదేరుతూ ఉన్నాం. ఇవాళ ఏలూరు జిల్లా నుంచి సుమారుగా 500 మంది ఉద్యోగులు మరి అక్కడ కార్యక్రమంలో చేరి, అలాగే ర్యాలీలో పాల్గొని నామినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే సాగర్ గారి మీద నాయకత్వం మీద ఉద్యోగులందరూ నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి అందరూ కూడా ఏకత్రాటిపై వచ్చి ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా ఇప్పటికీ అక్కడ చేరుకుంటూ ఉన్నారు కాబట్టి మేము కూడా బయలుదేరుతున్నాం. అలాగే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ సాధనలో మేము కూడా పాలు పంచుకుని అవసరమైతే ఉద్యమాలకు కూడా ఈ ఎన్జిఓ సంఘం మరి ఎప్పుడూ కూడా ముందుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
మేము కూడా ఏలూరు జిల్లా నుంచి సాగర్ గారికి, రమణ గారికి, అలాగే ఆర్ఎస్ హర్నాథ్ గారి నాయకత్వంలో పనిచేస్తామని మరి మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర EPNGO రాష్ట్ర ఎన్నికలకి సమాయత్తమవుతున్న సందర్భంగా సాగర్ గారు, రమణ గారు ప్యానెల్లో మన జిల్లా నుంచి ఆర్ఎస్ హర్నాథ్ గారు సీనియర్ కామ్రేడ్ ఉపాధ్యక్షులుగా పోటీ చేయడం సందర్భంగా ఆయనకి మద్దతుగా సంఘీభావంగా ఏలూరు జిల్లా నుంచి ఈ ఎల్లుజోన కార్యకర్తలు అందరం కూడా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ రాబోయే సంఘం, నూతన సంఘం ఉద్యోగుల యొక్క డిమాండ్ల కోసం పాటుపడుతుందని, ఉద్యోగులకి రావాల్సిన కరువు భత్యాలు PRC ఇప్పిస్తుందని, రాబోయే రోజుల్లో అవసరమైతే ఉద్యమానికి కూడా మేమందరం ఎన్నింటి ఉంటామని డిమాండ్ చేస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర EPNGO అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికలకు మన సాగర్ గారు అయిన విద్యాసాగర్ గారు, రమణ గారు ఒక ప్యానెల్లో మన ఆర్ఎస్ హర్నాథ్ గారిని కూడా మన జిల్లా నుంచి ఉపాధ్యక్షులుగా పోటీ చేయుటకు మన జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఆయన్ని ఆమోదించి పంపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ కార్యక్రమానికి మన ఏలూరు జిల్లా నుంచి సుమారు 500 మంది బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో ఈరోజు మన వాళ్ళందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం అంతా సక్రమంగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మన సాగర్ గారు, రమణ గారి నాయకత్వంలో మనకి అనేకమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేరుతాయని మన యొక్క అందరూ ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. ఆ యొక్క డిమాండ్లు సాధన నెరవేరని పక్షంలో మన యొక్క సంఘం యొక్క పిలుపు, రాష్ట్ర సంఘం పిలుపు ఇచ్చిన దానికి మనందరం కట్టుబడి ఏ యొక్క పిలుపు ఇచ్చినా ఆ యొక్క ధర్నాకే కానీ ఆ యొక్క సైకిల్ కూడా మేము అందరం సిద్ధంగా ఉంటామని ఈ సమాపంగా తెలియజేసుకుంటూ, ఆయన ఈ ప్యానల్, మన యొక్క ప్యానల్ అందరినీ బలపరిచిన అందరూ కూడా ఈ ఏకగ్రీవంగా పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. మన EPNGO రాష్ట్ర ఎన్నికల ఇదిలో మేమందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మన శ్రీనివాస్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి రమణ గారు కానీ, మన సాగర్ గారు కానీ ఆయన నాయకత్వంలో బలపరచడానికి వెళ్తున్నాం. ఇక్కడ మేము పంచాయతీరాజ్ మినిస్టర్లు ఎంప్లాయీస్ ఇదిలో శివరాజు గారి నాయకత్వంలో మేమంతా కూడా బయలుదేరి ఇక్కడి నుంచి జిల్లా పరిషత్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగానే జరుగుతాయి, ఏమీ ఇబ్బంది లేదు, అన్నీ కూడా ఏకగ్రీవంగా జరుగుతాయని మేము అనుకుంటున్నాం.